చూడండి, ఇది చిక్నాలు అదే రెండు కార్లు పోతా ఉన్నాయి. లైటింగ్ లేదేమో, ఏం కాలేదు. ఎండగడ లేదు ఫ్రెండ్లారా, చూసేదానికి పోయేట్టు చూడాలని సుఖమంతో పెడతాను అన్నమాట. సిగ్నల్ ఇది, పెద్ద సిగ్నల్ ఇది, మాడంగా ఉంది, లైటింగ్ లేదు. ఏం చేస్తున్నారు ఏమో, ఏందో లే ఫ్రెండ్, ఎలసాట్లు పడతా ఉన్నాము. ఇక్కడ అందరూ బాగుండాలా అని కోరుకుంటా ఉన్నాము. ఈ పక్క చెట్లు అన్నీ ఉన్నాయి, మన తుమ్మ చెట్లు మాదిరిగానే ఉన్నాయి. ఈ సర్కారు చెట్లు అంటారు కదా, అవి ఈ సర్కారు చెట్లు మన ఇండియాలో ఉంటాయి కదా, అట్లా సర్కారు చెట్లు. ఆడ సిగ్నల్ చూడండి సార్ ఫ్రెండ్లారా, సిగ్నల్ ఎలా ఉండారు ఏమి. థ్యాంక్ యూ అందరికీ, అందరూ బాగుండాలా. వచ్చిరాక మాట్లాడుతున్నాను, ఏమనుకోగాకండి. నేను ఎవరితో ఎక్కువ ఏమో మాట్లాడేది ఏమి ఉండదు. ఏమంటే చేస్తా ఉంటా అట్ట, వచ్చిన కాడికి వచ్చిరాక చేస్తా ఉన్నాను, ఏమనుకోగాకండి. ఈ పక్క ఉండేది పిడిదోసు, ఈ పక్క ఆడుండ చూడు అంతా సిగ్నల్. ఇంత ఇటు పోయేటివి శాల్మియా వినేటివి, ఇట్ట బట్టే అందులూసు పోయేటివి పిడిదోసుకు అట్టా ఇవన్నీ కార్లు పోతాండ ఫ్రెండ్ అవన్నీ. అందుకని ఈడుక పని నుండి వచ్చి తీస్తా అన్నాను. ఎలా ఉండారు ఏమి, అందరూ బాగుండాలా. ఏందో మా పరిస్థితుల్లో ఎట్లో ఎన్నో బాధలు పడతా ఉన్నాము, ఎన్నో ఎవరు చెప్పుకోవాలా, ఎవరు చేయాలా. ఇంటికి వస్తే ఈ ఎండలకు దానికి బతకలేక మేము ఈ కోయట్లు కాండ్రాని దేశం ఎడబడి ఎన్నో బాధలు పడుతూ ఉన్నాం. ఏం చేయాలి ఫ్రెండ్, ఇంటికి పోతే ఇంటికాడ పడలేము. ఈ కోయట్కి వస్తే పనులు చేసే కాడ జీతాలు ఇవ్వటం లేదు ఫ్రెండ్. ఇప్పుడు కోయటోళ్ళు అప్పుడు కద్దాములు అంటే ఎంతో విలువ ఉండింది, ఇప్పుడు కద్దాములు అంటే విలువ లేదు. ఆడ పోతాండ చూడు కార్లు, అక్కడ 3 దావల సిగ్నల్, ఇది పెద్ద సిగ్నల్ అందులూసు. అందుకని చూపిస్తా ఉన్నాను మీకు. ఎంతగా మీరు కొంతమంది వచ్చి చూసి ఉంటారు, కొంతమంది చూడరు. అందుకు కాబట్టి నేను ఇది చేస్తా ఉన్నాను. చూడండి, అన్ని కార్లు పోతా ఉన్నాయి, పోయేటివి. ఆ పక్క పిడిదోసు, ఈ పక్క అందులూసు. అంటే చేస్తా ఉన్నావా. ఇవన్నీ సర్కాలు చెట్లు చూడ ఎంత బాగుంటాయో, మాడంగా ఉన్నాయి, లైటింగ్ లేదు. వచ్చిన కాడికి తీస్తా అన్నాను. అందరూ బాగుండారు కదా, ఎలా అందరూ బాగుండాలని కోరుకుంటా అన్నాను. ఏం చేయాలి ఫ్రెండ్, నేను పనికి పోయినాను, 2 గంటల దాకా చేసి వచ్చినాను. మనసు ఏం బాగలేదు, ఇట్ట బయటకెళ్ళి వచ్చినాను. అదే మా ఫ్రెండ్ కాడికి పోదాము అని ఆలోచించుకుంటా నిలబడుకొని ఉన్నాను. ఏం చేయాలో ఫ్రెండ్, పరిస్థితులు బాగలేక ఎన్నో బాధలు పడుతున్నాము. ఎందుకో ఏమో, ఏం చేయాలో చెప్పు. ఇంట్లోకి వస్తే నేను సుమారుగా 15 సంవత్సరాలంటే కోయట్లోనే ఉన్నాను ఫ్రెండ్. అదే పిల్లలందరినీ పెద్దోళ్ళని చేసుకొని మొగుడు చూడబోతే తాగుబోతాడు అయిపోయినాడు, చూడలేక అందుకని కోయటికి వచ్చి కన్నాగ సాట్లు పడి నేను బిడ్డలను సాక్కొని పెద్దోళ్ళని చేసినాను. వాళ్ళ కాళ్ళ మీద ఆడపిల్లలు 2 ఉన్నారు. ఆడపిల్లలు
ఎవరెవరు పాటికి వాళ్ళకి పెళ్లి చేసేసినాను, కొడుకు గడ పెళ్లి చేసినాను. వాళ్ళు బతుక్కుంటా అన్నారు. ఇంకా ఉండేది నేనే. ఎందుకో ఎవరు చూడాల్సిన అవసరం లేదు నన్ను. అదే నేను ఇంకా ఇంత అంత పెళ్ళింది పన్నింది పిల్లలకు పెట్టేసినాను. వాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళు దారి వాళ్ళు అయిపోయినాయి. ఇంకా నాకు నేను బతుక్కునేదానికి చూసుకోవాలి కదా ఫ్రెండ్. రేపు కింద పడిపోయినా కూడా చూసేవాళ్ళు ఎవరు లేరు. అందుకనే ఇంకా వయసు తగ్గిందాక ఇంకా ఏమన్నా పనులు చేసుకొని ఏమన్నా ఇంత అంత సంపాదించుకుందాము చేద్దాము అని చెప్పినని ఇంత అంత చూసుకోవాలి కదా. రేపొద్దున మన కాడ ఏమీ లేకుంటే ఎవరు చూడరు కదా. అందుకనే అవసాట్లు పడుతూ ఉన్నాను. ఏం చేయాలి ఫ్రెండ్? ఎందుకంటావా, వాళ్ళు కూడా పిల్లలు కూడా చూస్తారో చూడరో తెలీదు. మనం ఉండే పద్ధతిలో మనం ఉంటే రేపొద్దున దానిపైన దేవుడు ఉన్నాడు ఫ్రెండ్లు. ఏం చేద్దాము, అర్థమేందేముండదు. అదిలో మనం పంపించమని తెలిసిందే. ఇక్కడ చూడు మిద్దులో వాళ్ళు 5 మంది అంట. వీళ్ళు అన్నలదమ్ముళ్ళు అన్నీ ఒకటే మాడలు కట్టించినారు ఫ్రెండ్. ఈ మిద్దులో ఒకటే మోడల్, ఒకటే బల్కోను, ఒకటే పక్క వాకిండ్లు, ఒక్కటే మోడలు. ఏరేగా మోడల్ కట్టిలే వీళ్ళు. ఎన్నో ఏండ్ల మంట కట్టించినారు ఫ్రెండ్. ఇది మిద్దె చూడ ఒకటే రకం, ఒకటే వాకిండ్లు, ఒకటే బల్కోన్లు, ఒకటే రకం. ఎట్టుండేటి అట్టే ఉంటాయి. సరేలే ఫ్రెండ్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ మసలామా బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.